90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో స్పెషల్లీ మీ అటైర్ కూడా బాగుంది, అట్రాక్టివ్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో కమింగ్ టు సబ్జెక్ట్, ప్రీవియస్ వీడియోలో మనం ఫెమినైన్ ఎనర్జీ ఏ విధంగా మన ఇంట్లో పనిచేస్తే మనం అంత సుఖంగా ఉంటాం, అంత బాగుంటాం అని చెప్పడానికి, అండ్ ఐశ్వర్యం కూడా మనకు ఆ విధంగా వస్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. అవును. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఇక్కడ నుంచి ఇవ్వబోయే ప్రతి వీడియో కూడా చాలా అంటే ఇంటికి ఉపయోగపడే విధంగా మనకు డిజైన్ చేస్తున్నానండి. సో ఈరోజు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మెయిన్గా అంటే కరెన్సీ కట్ట నడిచొచ్చే మనిషి ఎవరైనా ఉన్నారు అని అంటే, డబ్బు నడిచి వస్తే ఎలా ఉంటుందని అంటే వారన్ బఫెట్లా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీడే ఇన్కమ్ పర్ డే 350 కోట్లు ఎవ్రీడే. సో అలాంటి అతను ఏం చెప్తున్నారంటే, అతను ఎందుకు అంత ధనవంతుడు అంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 6 years నుంచి అతను ఏంటంటే బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు, ఇన్వెస్ట్ చేయడం 11 yearsకి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి. అతను ఏం చెప్తుంటే, రీసెంట్గా నేను చదివిన ఒక రీసెర్చ్లో వారన్ బఫెట్ అంటే పిల్లలకి ఎటువంటి ఆర్థిక పాఠాలు నేర్పాలో చెప్పాడండి. సో డబ్బు విషయంలో వారన్ బఫెట్ చెప్పిన ఆర్థిక పాఠాలు ఏంటి పిల్లలకి, సో పిల్లలకి ఏం నేర్పిస్తే మీ పిల్లలకి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే యథా రాజా తదా ప్రజ, యథా పేరెంట్ తదా కిడ్. సో పేరెంట్స్ ఎలా ఉంటే కిడ్స్ కూడా అలా ఉంటారు. అంటే పేరెంట్స్ కూడా చాలా లగ్జరీగా లావిష్ ఖర్చు పెడుతుంటుంటే పిల్లలు కూడా అలాగే ఖర్చు పెడుతుంటుంటారు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం పాఠాలు నేర్పాలంటే, సో డైరెక్ట్గా నేను చెప్పింది కాదు, వారన్ బఫెట్ చెప్పిన పాఠాలు. సో ప్రతి తల్లిదండ్రులు ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతి ఒక్క చిన్న వయసు నుంచే డబ్బు గురించి ఎవరైతే ఎక్కువ పిల్లలకి పాఠాలు నేర్పిస్తారో, అంటే మన చిన్నప్పుడు మనం ఏదైనా డబ్బు గురించి డబ్బు గురించి చెప్పరా, అప్పటి నుంచి ఎందుకు డబ్బు గురించి, చిన్నప్పటి నుంచి చిన్నపిల్లడికి ఎందుకు అప్పటి నుంచి డబ్బు గురించి అని చాలామంది పక్కన వాళ్ళు ఆపేస్తుంటూ ఉంటారు. సో చిన్న వయసు నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ ఎవరైతే తల్లిదండ్రులు చెప్తారో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారండి. సో ఇప్పుడు నేను ఒకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే, చిన్నపిల్లల బ్రెయిన్ ఆల్మోస్ట్ 4-5 years నుంచే, ఇంకా అప్పటి నుంచి బాగా మెచ్యూరిటీ వస్తుంటుంది అనమాట. 5 years 7 years నుంచి ఆ ఏజ్లో పిల్లలకి మనకి దిస్ ఇస్ యాక్చువల్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మన బ్రెయిన్, ఇందులో మనకు 2 రకాల బ్రెయిన్స్ ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. సో దీన్ని లాజికల్ బ్రెయిన్ అంటారు, దీన్ని మ్యాజికల్ బ్రెయిన్ అంటారు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనం ఎక్కువ వాడేది ఏంటంటే ఈ బ్రెయిన్. సో చిన్నపిల్లలకి ఏం చేయాలంటే, మనం ఈ రైట్ బ్రెయిన్ని మనం ఎక్కువ అలవాటు చేయాలండి, అంటే ఎక్కువ యూజ్ చేయండి. అలాంటి ఏం చేయాలి అంటే, రైట్ బ్రెయిన్ యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే, క్రియేటివ్ థింకింగ్, మనకి స్కిల్స్ నేర్పితే రైట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అనమాట. సూడోకు ఇలాంటివన్నీ మంచి చిన్నప్పటి నుంచే ప్రతి తల్లిదండ్రులు మంచి పుస్తకాల గురించి చెప్పాలి, డబ్బు గురించి మంచి పుస్తకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్లో వెరీ ఫేమస్ థింక్ అండ్ గ్రో రిచ్ అంటే, చూడండి ఈ పుస్తకాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ పుస్తకం పేరు ఏముందంటే థింక్ అండ్ గ్రో రిచ్. ఆలోచిస్తే ధనవంతులు అవుతారు. చాలామంది ఆలోచిస్తే ధనవంతులు అయిపోతారా? ఎస్, ఈ పుస్తకం సాక్ష్యం. సో థింక్ అండ్ గ్రో రిచ్, నెపోలియన్ హిల్ రాసిన. అంటే చిన్నప్పటి నుంచే థింక్ చేయాలి, రిచ్గా మన బ్రెయిన్కి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. అండ్ మెయిన్గా ఇంకొకటి అంటే, సేవింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పాలి. అలా చెప్పాలంటే ఏం చేయాలి, ఇంట్లో పెద్ద పిగ్గీ బ్యాంక్ అనేది పెట్టుకోవాలి. ఇది చాలా అవసరం. అయితే చాలామంది తల్లిదండ్రులు డబ్బులు పిల్లలకి ఇచ్చినప్పుడు, తల్లిదండ్రులు కూడా డబ్బులు ఎప్పుడైతే సేవ్ చేస్తారో, ఇంట్లో మనం ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద లాకర్ కొనుక్కోండి, చాలా పెద్ద లాకర్ కొనుక్కోండి. సార్ అసలు మా ఇంట్లో డబ్బులే లేవు, అసలు మా దగ్గర డబ్బులే లేవు అన్నా కూడా ఫస్ట్ లాకర్ కొనాలి, తర్వాత డబ్బులు వస్తాయి. చాలామంది ఏమంటారు, డబ్బులు వచ్చిన తర్వాత లాకర్ కొంటా, కుదరదు, లాకర్ కొంటే డబ్బులు వస్తాయి. సో ఇది మెయిన్, అంటే మనకి పిల్లలకి మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ సేవింగ్స్ అనేది ఫస్ట్ అలవాటు చేయాలండి. అంటే పిల్లలు ఎప్పుడు వెంటనే ఎర్నింగ్ చేయరు. ఎర్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, లెర్నింగ్ అయిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అవుద్ది. కానీ ఎప్పుడైతే మనం సేవింగ్స్ అనేది అలవాటు చేస్తామో, మీరు పిల్లలకి ఏదైనా కొనాలన్నప్పుడు మనం షాప్కి తీసుకెళ్తాం, పిల్లడు ఏడుతుంటాడు, నాన్న అది కొన్నాను, పక్క నుంచి వచ్చి కొనొచ్చు కదా మాస్టర్, పిల్లడు ఏడుస్తుంటే మనల్ని పక్క చూస్తాం, వాడు ఏదోటి తెలుసా, ఇంట్లో ఎన్ని కొనని తెలుసా, మనోడి సంగతి మనకు మాత్రం తెలుస్తుందండి. అని కొనొచ్చు కదండి, చిన్నపిల్లడు ఏదో అడుగుతుందంటే ఆ మాత్రం కొనలేరేటి సార్ అని పక్క నుంచి అంటాడు. కానీ అక్కడ పేరెంట్కి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. ఎందుకనంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎలా ఉంటారంటే, వాళ్ళు చూసినవన్నీ కావాలనిపిస్తుంటుందండి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలంటే, పిల్లలకి మెయిన్ ఏజ్ నుంచే, నీకు డబ్బులు ఇచ్చాను కదా, పిగ్గీ బ్యాంక్లో దాచుకున్నావు కదా, దాంతోనే కొంటా, నువ్వు ఎంత ఎక్కువ డబ్బులు ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే, పిల్లలు రోజు వచ్చి నాన్న డబ్బులు ఇవ్వు అని అడుగుతారు. సో ఎప్పుడైతే ఇవ్వు అంటారు, మీరు కూడా ఇవ్వడం మొదలు పెడతారు. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ ఒక అఫర్మేషన్ చెప్తాను పిల్లలందరికీ కూడా. ఈ పిగ్గీ బ్యాంక్లో డబ్బులు వేసినప్పుడు వాళ్ళకి ఒక అఫర్మేషన్ చెప్పాలి, నేను డబ్బుని బాగా సేవ్ చేస్తాను. ఆ వేస్తున్నప్పుడు అఫర్మేషన్ చెప్పాలి పిల్లలు. సో ఏమని, నేను మీ పిల్లల చేత చెప్పించాల్సిన అఫర్మేషన్, నేను డబ్బుని బాగా సేవ్ చేస్తాను అని చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే వాళ్ళ బ్రెయిన్ అనేది ప్రోగ్రామింగ్ చేస్తామో, ఈ అఫర్మేషన్ ఎప్పుడు కూడా రైట్ బ్రెయిన్లోకి వెళ్తుందండి. రైట్ బ్రెయిన్ నుంచి డైరెక్ట్ యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు బాగా డబ్బులు సేవ్ చేస్తారు. నెక్స్ట్ పిల్లలకి బాగా నేర్పించాల్సిన విషయం ఏంటంటే,
ఏది అవసరాలు ఏది కోరికలు, ఇది చాలా మందికి డిఫరెన్స్ తెలియక ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. సో అవసరానికి డబ్బు ఖర్చు పెట్టాలా, కోరిక డబ్బు ఖర్చు పెట్టాలా. సో ఇంకోటి అంటే మనీ మేనేజ్మెంట్ చిన్నప్పటి నుంచి అంటే ఏ తల్లిదండ్రులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి తల్లిదండ్రులు నేను ఒకటే చెప్తాను, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం కంపల్సరీగా చదవండి. మనీకి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి, లేదా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను నేర్పిస్తాను, అది పిల్లలకు నేర్పించాలి. సో అలాంటి పుస్తకం అందుకని అంటారు రిచ్ డాడ్ పూర్ డాడ్ ఏ తల్లిదండ్రులు చదువుతారో వాళ్ళ పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ధనవంతులు అవుతారండి. సో అవసరాలు ఏంటి, కోరికలు ఏంటి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, పిల్లలతో కానీ పొరపాటున బయటికి వెళ్తే ఇంకా మామూలు కదా, ఏదో ఒక్క వస్తువు కొని ప్రతి వస్తువు కావాలని అడుగుతుంటారు, ఇవ్వకపోతే ఏడుస్తుంటారు. తల్లిదండ్రులకు ఎలా ఉంటుందంటే చాలా పెయిన్ అనిపిస్తుంటుంది, కొనాలనిపిస్తుంది. మళ్ళీ ఎలా ఉంటుందంటే హస్బెండ్ కొనాలంటే వైఫ్ వద్దంటారు, వద్దండి ఎందుకు అనవసరంగా మీరు అని అంటారు. పిల్లలు కూడా ఏం చేస్తుంటారు, ఎక్కువగా ఫాదర్ని అడుగుతుంటారు, ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టేది ఫాదరే కాబట్టి. సో ఇది మనకి మెయిన్, నాన్న ఇది అవసరం, ఇది కోరిక, కోరికను పోస్ట్ పోన్ చేయాలి, అవసరాన్ని వెంటనే కొనుక్కోవాలి. అండ్ ఇంకా తీసుకుంటే చిన్నప్పటి నుంచే మెయిన్ పిల్లలకి ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ కోచ్ చెప్పాలండి. అంటే ఒక పిల్లాడు క్రికెట్ రావాలంటే కోచ్ ఉండాలి, బాక్సింగ్ కావాలంటే కోచ్ ఉండాలి, క్రికెటర్ షటిల్ ఏదైనా కోచ్ అనేది అవసరం. లైఫ్లో కూడా మీరు మీ పిల్లలకి ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ కోచ్, అందుకే ఈరోజు రాబర్ట్ కియోసకి వరల్డ్లో వెరీ ఫేమస్ అయ్యారు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం రాసి. మనీ కోచ్ అనేది చాలా అవసరం. సో మీ పిల్లలకి కొత్త స్కిల్స్ నేర్పించాలండి. స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో విల్ పవర్ ఒకటే కాదు, స్కిల్స్ కూడా చాలా అవసరం అనమాట. ఏంటి మనీ స్కిల్స్ అంటారండి. మీరు మీ పిల్లలకి మనీ స్కిల్స్ నేర్పిస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ టీచ్ మనీ స్కిల్స్, ఐ విల్ టీచ్ మనీ స్కిల్స్. ఇది ఎప్పుడైతే నా లైఫ్లో నేను నేర్చుకున్నానో నేను బాగా సక్సెస్ అయ్యాను. సో ఎందుకనంటే మనీ కోచ్ అనేది కానీ ఫస్ట్ లేకపోతే లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పడవ వెళ్తుంటుంది, పడవకి మనకేముంటుందంటే బార్డర్లో అంటే బీచ్ ఒడ్డున లైట్ హౌస్ ఉంటుంది, ఆ లైట్ హౌస్ లాగా మనీ కోచ్ అనేది పనిచేస్తారండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఎంత సక్సెస్ అయిన వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినరు. మా నాన్నే కదా ఏముందలే, ఇంట్లో అందరూ మీ నాన్న ఎంత గొప్పడు మీ నాన్న ఎంత గొప్పడు అంటే పిల్లాడు మాత్రం పట్టించుకోడు, అని ఎక్కిరెత్తుంటుంటాడు పిల్లాడు. అంటే అప్పుడు ఏం చేయాలంటే మీ పిల్లోడికి మీరు చెప్తే వినరో, కోచ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి. స్కిల్స్ అనేది నేర్పించాలి, చాలా చాలా అవసరం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, వాంట్కి నీడ్కి ఇది తెలియక ఇప్పుడు ఏమవుతుందంటే చాలా పెద్ద స్కూల్స్లో కొన్ని వాళ్ళ సర్కిల్ అంటే హైఫై సర్కిల్తో కనెక్ట్ అయిపోయి రీసెంట్గా కొంతమంది తల్లిదండ్రులు కౌన్సిలింగ్ వచ్చి, సార్ మా పిల్లోడు ఇది కొనప్ప చచ్చిపోతాను అంటున్నాడు, బెదిరిస్తున్నాడు, మాతో గొడవ పడుతున్నాడు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, పాపం కంట్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు. సో అందువల్ల చిన్నప్పటి నుంచి బాబు ఇగో ఇది నా బడ్జెట్, ఇది ముందే చెప్పాలన్నమాట. వాంట్ ఇది, నీడ్ ఇది. నీకు నీడ్ అయితే చెప్పు కొంట, వాంట్ అయితే మాత్రం పోస్ట్ పోన్ చేయి. ఆ వాంట్ నీకు కావాలంటే నీకు ఇచ్చిన పాకెట్ మనీతో నువ్వు కొనుక్కో. అదే చాలామంది వస్తున్న వాళ్ళందరూ అదే పెద్ద ఐఫై సర్కిల్కి వెళ్ళి పిక్నిక్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో దొంగతనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు తప్పేవరిది, చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వీళ్ళకి చెప్పట్లేదు, ఇంపార్టెన్స్ ఆఫ్ మనీ చెప్పట్లేదు. బాబు ఇగో అని ఎప్పుడైతే అది చెబుతామో ఎందుకంటే జీవితంలో ఒక్క మనీ మీద కానీ గ్రిప్ వచ్చిందా ఇంకా జీవితం మీద అన్నిటి మీద గ్రిప్ వచ్చేస్తుందండి. ఇది మెయిన్ పిల్లలకి అవసరాలు కోరికలు తేడా నేర్పించాలి. అండ్ ఇంకొకటి అంటే చిన్నప్పటి నుంచే అవగాహన అంటే కొన్ని అవేర్నెస్ మీటింగ్స్ తీసుకెళ్ళాలి. ఇలాంటి ఏదైనా మీకు వీడియో వింటే ఇంకో నువ్వు కూడా ఈ వీడియో విను అని కంపల్సరీ చెప్పాలి. మనీ లెసన్స్ అనేది మనకి చిన్నప్పటి నుంచి కొన్ని లెసన్స్ ఉన్నాయి మనీ గురించి. అలాంటి లెసన్స్ మీరు పడుకునేటప్పుడు కథలుగా చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు మనం ఒక స్టోరీ చదువుకున్నాం, సిబి బలి చక్రవర్తి అడిగిన తొడగొడు కోసి ఇచ్చేస్తాడు అనమాట. సో అంటే మనం ఏం చెప్పాలంటే, నాన్న చూడు నువ్వు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత కథలు చెప్తాం కదా, ఆ కథలో కొంచెం మనీ యాడ్ చేయండి. నువ్వు పెద్ద అయిన తర్వాత నీకు డబ్బులు చాలామంది వచ్చి అడుగుతారు, అలా అందరికీ ఇచ్చేయకూడదు, డబ్బు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ చేయాలండి కంపల్సరీగా. నువ్వు ధనవంతుడు అవ్వాలి. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చూడండి, ఒక పాయింట్ చెప్తాను, ఏం చేస్తున్నారంటే స్మార్ట్ మనీ మేనేజ్మెంట్ నేర్పట్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటి ఇక్కడ మెయిన్ పాయింట్ చెప్తాను చూడండి, ఎలా ఆదా చేయాలో చెప్పట్లేదు. అండ్ మెయిన్గా ఇక్కడ చాలామంది చేసిన తల్లిదండ్రులు చేసిన అతిపెద్ద తప్పు అంటే, నువ్వు బాగా చదువుకో జాబ్ సంపాదించు, బాగా చదువుకో జాబ్ సంపాదించు. ఈ బ్రెయిన్లోకి అలా ప్రోగ్రామింగ్ అయిపోతుంది. మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినా కూడా అబ్బే అమ్మో మా తల్లిదండ్రులు చెప్పారు వద్దు అనేసి ఈ బ్రెయిన్ రిజెక్ట్ చేస్తుంటుంది అనమాట. చిన్నప్పటి నుంచే పిల్లల బ్రెయిన్ ఎలా ప్రోగ్రామింగ్ చేయాలంటే, నువ్వు మంచి పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, 10 మందికి ఉపాధి ఇవ్వాలి, నువ్వు జాబ్ కోసం కాదు జాబులు ఇవ్వాలి అని ఎప్పుడైతే మనం బ్రెయిన్ ప్రోగ్రామింగ్ చేస్తామో మీ పిల్లలు ఫ్యూచర్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అవుతారండి. అది ఎందుకనంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళు అనుభవిస్తున్నారు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు సక్సెస్ అయ్యారనుకోండి, మీ పేరెంట్స్ ఫ్లైట్స్లో తిప్పుతారు, ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్తారు. సో అదేవిధంగా రేపొద్దున మీ పిల్లలు బాగా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే తిప్పుతారండి. మీరు అలా చెప్పండి, చిన్నప్పటి నుంచి పెద్ద డ్రీమ్ పిలిచేయండి. చిన్నపిల్లలకి నైట్ టైం కథ చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తుందండి, ఏ ఫర్ యాపిల్ కాదు ఏ ఫర్ ఆడి అని చెప్పండి, బీ ఫర్ బాల్ కాదు బీ ఫర్ BMW అని చెప్పండి, వాళ్ళ బ్రెయిన్ ఖచ్చితంగా రిచ్ అవుతుంది. ఎస్, ఎనీవేస్ ఫ్యాంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి సార్. నిజంగా రండి చెప్తాను ఇక్కడికి. ఎందుకంటే మంచి ఎవరు చెప్పినా మంచే. నాకు మా బాబు గుర్తొచ్చాడు, నేను కూడా అదే టీచ్ చేద్దాం అని అనిపించింది నాకు. సో ఎస్పెషల్ బీయింగ్ ఎ ఫాదర్, యాజ్ అ కోచ్ మీరు చెప్పింది నాలాంటి పేరెంట్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే మీ పిల్లలకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇందాక బీ ఫర్ BMW అలాంటి మామూలుగా జనరల్ చెప్తున్నారు కదా, ఏ ఫర్ ఆడి అని చెప్పి పిల్లలకి అంటే ఒక స్టైల్లో మనం చెప్పేటువంటి ప్రతి కథలోనూ మనీకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. మనం జాబ్ కావాలంటే ఆ బ్రెయిన్ కూడా దానికి ప్రోగ్రామింగ్ అయ్యి ఉంటుంది. బిజినెస్ చేయాలి అనుకునేటువంటి ఆలోచన క్రియేట్ చేసినప్పుడే వాళ్ళు కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు, క్రియేటివిటీ పెరుగుతుంది. ఒక ఫన్లోను ఒక స్టోరీలోను మనీకి సంబంధించినటువంటి వాల్యూని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడే బాగుంటుంది. బీయింగ్ అ ఫాదర్ నాకు చాలా మంచి ఇది ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి మనీ లెసన్స్ నేర్పండి, మనీ మేకర్గా తయారు చేయండి, కింగ్ మేకర్గా. ఎస్ సార్, డెఫినెట్గా అండి. సో డెఫినెట్గా నేనైతే దీని నుంచి నేర్చుకున్నది చాలా ఎక్కువ ఉంది. సో ఆ రిజల్ట్ని కూడా నేను మీకు ఫీడ్బ్యాక్ రూపంలో చూపిస్తాను. యా షూర్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుందంటారు? ఎస్, క్లాస్ వచ్చేసి నేను అడుగుతున్నారండి చాలా మంది ఎప్పుడని చెప్పేసి ఆన్లైన్లో క్లాసెస్ ఉంటాయి, జూమ్లో. మళ్ళీ చెప్తున్నానండి, జూమ్లో ఇది మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఈ సమ్మర్లో హ్యాపీగా మీరు ఇంటి దగ్గరే ఉండి కూర్చొని కోర్సెస్ అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్లో మార్నింగ్ 5 to 7 ఉంటుంది. ఈ మంత్ 25 నుంచి జరగబోతుంది. ఈ మంత్ 25 నుంచి జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ జరగబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి సమస్యలు ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో అట్రాక్ట్ చేయాలనుకుంటే డబ్బుని కానీ సక్సెస్ కానీ హెల్త్ కానీ రిలేషన్షిప్ కానీ, సార్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, లైఫ్లో ఎటుపక్క వెళ్ళట్లేదు తెలియట్లేదు అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద మోస్ట్ పవర్ఫుల్ టాపిక్ అనండి. ఈ రోజుల్లో సెలబ్రిటీస్ ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో స్పిరిచువల్ టైం ఇదే, ఉగాది కూడా స్టార్ట్ అవుతుంది, షష్టగ్రహ కూటమి కూడా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి మంత్లో ఇది కొత్త బ్యాచ్. ఆ న్యూ ఇయర్లో మీరు సెలబ్రేట్ చేసుకుని ఉండాలి అనుకుంటే, ఆ ఉగాదిలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాత్రం 25th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారిది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.